ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello friends, welcome to the video. Use Euclid's division algorithm to find HCF of 900 and 270. So, ముందుగా మనకి by Euclid's division మనకి తెలిసింది ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి A ఇంకా B అనేవి పాజిటివ్ ఇంటిజర్స్ అయితే A ఈక్వల్ టు B ఇంటూ Q ప్లస్ R అని మనకు తెలుసు. సో ఇక్కడ 900, 270 ఇది A ఇది B అని మనం అనుకుంటే 900 is equal to 270 into 3 ప్లస్ 90 అని రాయొచ్చు. ఎందుకంటే 270 ఇంటూ 3 అంటే 810, ఇంకా మిగిలేది 90 కాబట్టి మనకి 900 ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90 వస్తుంది. సో ఇది రిమైండర్, ఆర్ అంటే రిమైండర్. ఇది 0 వచ్చేంత వరకు మనం ఈ ప్రొసీజర్ని రిపీట్ చేయాలి. ఇప్పుడు A అంటే 270 అవుతుంది, 270 ఈజ్ ఈక్వల్ టు B అంటే 90 అవుతుంది. 90 ఇంటూ 3 అంటే 270 వస్తుంది ప్లస్ 0. రిమైండర్ అనేది 0 అయిపోయింది కాబట్టి మనం ఈ ప్రొసీజర్ ఇక్కడితో ఆపేయాలి. ఇక్కడ ఆపేసినప్పుడు 0 వచ్చేదాకా చేశాక డివైజర్ ఏదైతే ఉందో అదే మనకి HCF అవుతుంది. సో HCF ఆఫ్ 900, 270 ఈజ్ ఈక్వల్ టు 90. సో మనం A ఈక్వల్ టు B ఇంటూ Q ప్లస్ R అనే ఫామ్లోకి ఈ 900ని తెచ్చుకొని అలా రిమైండర్ 0 వచ్చేంత వరకు చేశాక ఉన్న డివైజరే మనకి HCF అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.